అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే చికెన్తో సూపర్గా టేస్టీగా ఉండే ఒక డ్రై రోస్ట్ అయితే చేశానండి. డ్రై రోస్ట్ అంటే బాగా మనకు మసాలా మొత్తం బాగా డ్రై అయిపోయి బాగా ముక్క ముక్క విడివిడిగా చూసారు కదా. ఎట్లుందంటే జీడిపప్పులా ఉంది కదా, ఆ విధంగా ఫ్రై చేసేది బాగా వేయించడమే. మసాలా మొత్తం బాగా ముక్కలు పట్టేలాగా చూసారు కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈజీగా ఇంట్లో ఉన్న మసాలాతోనే టేస్టీగా చేసేయచ్చు. ఇంకెందుకు చేయండి ఆలస్యం, మన రెసిపీలోకి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశానంటే, ముందుగా బౌల్లో క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను. దాంట్లో ఎముకలు కూడా ఉన్నాయి, అలాగే ముక్కలు కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పట్ట లవంగుల పొడి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూను పసుపు, ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, రుచి తగ్గ ఉప్పు, ఇవన్నీ మనం చికెన్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మసాలాన్ని బాగా చికెన్లో ఊరేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. బాగా మనం దాన్ని మసాజ్ చేసేయాలి. చికెన్ అయితే మసాలాలు మొత్తం బాగా మనకు ఊరితే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక మీడియం సైజు నిమ్మకాయని రసం బాగా పిండుకోవాలి. ఇది కూడా మనకు చికెన్లో బాగా ఊడితే ముక్కలో టేస్ట్ భలే ఉంటుంది. ఫ్రై అయినప్పుడు లైట్గా పుల్లగా ఉండి సూపర్గా అయితే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక్క అరగంట సేపు దీన్ని మూత పెట్టేసి సైడ్లో పెట్టేద్దాము. దీంట్లో ఇంతే అండి, సింపుల్ మసాలాలే, అన్నీ మనకి ఇంట్లో దొరికే వస్తువులే కదా. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తాము. ఒక్క అరగంట తర్వాత తీసి చూస్తే మనకు మసాలాలు బాగా చికెన్లో ఊరి ఉంటాయి. మంచి సువాసన అయితే వస్తుందండి మనకు మసాలాలు అయితే చికెన్లో కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక 4 చెంచాల నూనె అయితే వేసుకున్నాను. ఖచ్చితంగా మనకు నూనె అయితే కొంచెం పడుతుందండి, ఎందుకంటే బాగా ఏం చేయాలి కదా. తర్వాత ఏం చేసినంటే, కొద్దిగా కరివేపాకును వేసి మనం ఒక్క 2 సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాము. ఈ డ్రై రోస్ట్, చికెన్ డ్రై రోస్ట్లో కరివేపాకు పడడం వల్ల మంచి సువాసన అయితే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనము కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ని మొత్తం మనం ప్యాన్లో బాగా మొత్తం 4 పక్కల పరిచేద్దామండి. ఎందుకంటే బాగా డ్రై రోస్ట్ చేయాలి కాబట్టి. స్టవ్ని అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఎందుకంటే మనం బాగా డ్రై రోస్ట్ చేయాలి కదా, టైం పడుతుంది కాబట్టి మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో పెడితే మనకు తొందరగా ముక్క అనేది మాడిపోతుంది, లోపలైతే ఉడకదు. ఈ విధంగా ప్యాన్లో మొత్తం 4 పక్కల బాగా పడుచుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, మెల్లిమెల్లిగా ముక్క విరగకుండా మనకు ప్యాన్లో బాగా 4 పక్కల కలుపుతూ ఉంటే మనకు ముక్కలన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ మూత తీసిన తర్వాత ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. చూస్తారు కదా, 4 పక్కల మనము కింద పైన ముక్కల్ని కలుపుతుంటే అన్ని ముక్కలు ఒకేలాగా ఫ్రై అవుతాయి మనకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్ మసాలాతో ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రసమన్నంలో కానీ పప్పన్నంలో కానీ సూపర్గా ఉంటుంది. ఇది మంచి కాంబినేషన్. ఇది తప్పకుండా ట్రై చేయండి. చికెన్ ముక్కలు బాగా ఉడకడానికి ఈ చిన్న గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలండి. నీళ్ళు కూడా ఎందుకు పోయాలంటే, మనకు ముక్కలన్నీ ఒకేలాగా ఫ్రై అయ్యాలి కాబట్టి దానివల్ల ఖచ్చితంగా మనము కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ముక్కలని బాగా మనకు మసాలాలో కలిసేలాగా ప్యాన్లో 4 పక్కల బాగా కలుపుకోవాలి. చికెన్ మనకు ఉడుకుతుంటే మంచి సువాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. మూత తీసిన తర్వాత చూసారు కదా, మనం వేసిన నీళ్ళన్నీ బాగా ముక్కలు బాగా పట్టేశాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ను మనము కొద్దిగా సిమ్లో పెట్టేసి ముక్కలని బాగా కలుపుకోవాలి. చికెన్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముక్కల్ని మనము మెల్లిగా కలుపుతూనే ఉండాలి ప్యాన్లో అయితే. ఎందుకంటే మనం మసాలా మొత్తం బాగా ముక్కలు పట్టేలాగా డ్రై రోస్ట్ అన్నాం కదా, బాగా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, మనం ముక్కలని బాగా మసాలా బాగా తీసుకునేసి బాగా ఎండిపోయినట్టుగా ఉంది. దీన్నే చికెన్ డ్రై రోస్ట్ అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, దీని కాంబినేషన్గా ఒక ఎర్రగడ్డ పెట్టుకుని పక్కన నంచుకొని తింటే టేస్ట్ ఉంటుందండి. అంత బాగుంటుంది. ముక్క అయితే అసలు మనకు జీడిపప్పు ముక్కలా ఉంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఆ కారం కానీ, ఉప్పు కానీ, మసాలా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.